హాయ్ హలో అండి, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియో చేయాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. చాలా బాధగా ఎంతో మనోవేదంతో నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. నేను ఈ వీడియో చాలా సంతోషంగా చేయాల్సింది, కానీ ఇలా చేయడం నాకే బాధాకరంగా ఉంది. కానీ మీకు తెలియాలని చేస్తున్నాను. వీడియో ఏం లేదండి, మన నందమూరి ఫ్యాన్స్ అందరికీ, అలాగే సినిమా ప్రేక్షకులందరికీ చాలా బాధాకరమైన రోజు. బాలయ్య గారి సినిమా ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో, హెవీ ఎక్స్పెక్టేషన్స్తో, మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదు, రివ్యూస్ కానీ సెన్సార్ టాక్ కానీ నెక్స్ట్ లెవెల్లో వచ్చాయన్నమాట. కానీ అలాంటి సినిమా ఇలా ఆగడం అనేది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది బాలయ్య గారు బోయపాటి గారి వల్ల జరిగింది అని అనుకుంటున్నారు చాలామంది. కానీ ఈ స్టోరీ మీకు తెలియాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీడియాలో చూస్తుండొచ్చు, బట్ కాకపోతే మన ప్రేక్షకులందరికీ తెలియజేయాలని నేను చేస్తున్నాను. ఈ ముఖ్య కారణం ఏంటంటే, దూకుడు సినిమా 2011లో రిలీజ్ అయిందండి. ఆ టైంలో 14 రీల్స్ ప్లస్ హీరో సంస్థ ఇద్దరూ కలిసి ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమాలో భారీ ఆదాయాలు వాళ్ళు చూడడం జరిగిందనమాట. ఆ టైంలో హీరో సంస్థకి వాళ్ళు 14 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ ఇవ్వాల్సి వచ్చిందనమాట, వాళ్ళ ఆదాయంలో, వాళ్ళ ప్రాఫిట్లో. బట్ వాళ్ళు ఏం చేశారంటే, ఆ తర్వాత వచ్చిన నేనొక్కడినే, తర్వాత ఆగడు, ఈ సినిమాలు అంటే కొన్ని సినిమాలు 14 రీల్స్ సంస్థలో చేసిన సినిమాలు ఫెయిల్ అవ్వడం వల్ల, వాళ్ళకి డబ్బులు కుదరకపోవడం వల్ల 14 రీల్స్ సంస్థ వాళ్ళు హీరోస్కి చెల్లించలేదు. అప్పటి నుంచి వాళ్ళు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళు కూడా 14 రీల్స్ సంస్థ తర్వాత వాళ్ళు ఏ సినిమా చేయలేదు. తర్వాత బాలయ్య గారు ఎంతో అభిమానంతో, బాలయ్య గారి మనసు మీకు ఎట్లాంటిదో తెలుసండి. ఆయన ముక్కుసూటిగా ఉంటారే కానీ ఆయన మనసు చాలా చిన్నపిల్లవాడిలాగా ఉంటారు. చిన్నపిల్లాడంటే భగవంతుడితో సమానం. భగవంతుడి లాంటి మనసు కలిగిన ఆయన మహానుభావుడు. ఆయన సినిమాని ఎలా చూడాలనుకుంటారు? ప్రేక్షకుల కోసం ఎప్పుడూ అనునిత్యం ఆలోచించే వాళ్ళనమాట. అలాంటి వాళ్ళు వాళ్ళ సినిమా ఆపడం చాలా బాధాకరం. కానీ ఈ విషయం అనేది బాలయ్య గారికి, బోయపాటి గారికి తెలుసో ఏమో తెలియదు కానీ, బట్ బాలయ్య గారికి మాత్రం అంటిల్ ప్రీమియర్ షో రద్దవుతున్నాయని కానీ, రిలీజ్ ఆపుతున్నామని కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి. ప్రొడ్యూసర్స్ చేతగానితనం వల్ల అయితే మాత్రం ఈ సినిమా ఆగిపోవడం అనేది జరిగింది. మద్రాస్ హైకోర్టులో ఆల్రెడీ సెప్టెంబర్ 30వ తేదీన దీని గురించి తీర్పు కూడా వచ్చిందనమాట. వాళ్ళకి అప్పుడు అనుకూలంగా వచ్చింది 14 రీల్స్ వాళ్ళకి. తర్వాత వాళ్ళు దాన్ని పట్టించుకోవడం మానేశారు. తర్వాత వాళ్ళకి నిన్న మధ్యాహ్నం, అంటే ప్రీమియర్ షోలు నిన్న నైట్ పడుతున్నాయి, నిన్న మధ్యాహ్నం 3 గంటలకి తీర్పు వచ్చినప్పుడు కూడా 14 రీల్స్ ప్లస్ సంస్థ, ఇప్పుడు వాళ్ళు ఈ సినిమాని 14 రీల్స్ కాదు 14 రీల్స్ ప్లస్ అని కొత్తగా ఇంకో సంస్థ స్థాపించి వీళ్ళు ఈ సినిమా చేయడం జరిగింది. వాళ్ళకి సెప్టెంబర్ 30వ తేదీన 14 రీల్స్కి 14 రీల్స్ ప్లస్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి 14 రీల్స్ ప్లస్ నిర్మించిన అఖండ సినిమా మీరు రిలీజ్ చేయాల్సిందని, దాన్ని ఆపేదానికి మేము ఉత్తర్వులు ఇవ్వమని ఆల్రెడీ తీర్పు ప్రకటించడం జరిగింది మద్రాస్ హైకోర్టు. కానీ మళ్ళీ హీరో సంస్థ వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా మళ్ళీ వాళ్ళ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు హైకోర్టులో. 14 రీల్స్ ప్లస్ రెండు సేమ్, వాళ్ళ నిర్మాతలు ఇద్దరు ఒకటేను, మమ్మల్ని మోసం చేశారు, 14 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే, ఈ సినిమాని ఆపివేయండి అని చెప్పి వాళ్ళు వేస్తూ వచ్చారన్నమాట పిల్లు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు వచ్చింది. దాన్ని వీళ్ళు దాచిపెట్టి అప్పటికైనా సరే వాళ్ళ నిర్మాతలు ఫైట్ చేసి ఉండి, వాళ్ళ లాయర్ల ద్వారా ఫైట్ చేసి ఉంటే కనుక సినిమా ఆగిపోయేది కాదు. వాళ్ళ చేతకానితనం వల్ల బాలయ్య గారి మీద ఈ ఎఫెక్ట్ పడింది. నిజంగానే అండి, ఒక సాటి అభిమానిగా అందులో నేను ఇప్పుడు యూట్యూబ్ రన్ చేస్తున్నాను. నాకైతే చాలా మనోవేదనకైతే గురయ్యాను. చాలా బాధగా ఉంది. ఇలా నేను షేర్ చేసుకుంటాను, నేను కళ్ళవడానికి ఈ టైంకి రికార్డుల గురించి మాట్లాడుకునేవాడిని సినిమా, కానీ ఇలా జరుగుతుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు. కేవలం ఒక ప్రొడ్యూసర్ ఫెయిల్యూర్లో ఉన్న ప్రొడ్యూసర్ని బాలయ్య గారు అవకాశం ఇచ్చి వాళ్ళ కోసం ఈ సినిమా చేసి, ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చారండి, పెద్ద వాళ్ళు. వాళ్ళందరినీ కాదని బాలయ్య గారు వీళ్ళ కోసం అవకాశం ఇవ్వడం వల్ల వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ఉంటే ఈరోజు సినిమా 100 కోట్ల పైన వచ్చిండేది ఫస్ట్ డే షేరు. రికార్డులన్నీ బ్రేక్ అయ్యిండేటి. అలాంటిది వాళ్ళ చేతగానితనం వల్ల, వాళ్ళు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఈ సినిమా రిలీజ్ అవ్వకపోవడం యావత్ భారతదేశంలో ఉన్న బాలయ్య అభిమానులకు కానీ, సినీ ప్రేక్షకులు కానీ, సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువులు కానీ ప్రతి ఒక్కరు మనోవేదనకు గురయ్యారు. ఇది చాలా బాధాకరం. ఇప్పుడు సినిమా ఏంటంటే డిసెంబర్ 20 కానీ జనవరి కానీ, ఇవాళ ఈవినింగ్ లోపల మళ్ళీ రిలీజ్ చేస్తారు, రేపు సాటర్డే రిలీజ్ చేస్తారని అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన లేదు.
నిరవధిక వాయిదా వేస్తున్నామని వాళ్ళు ప్రకటించారు కానీ తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ సినిమా ఆగిపోవడానికి కారణం బాలయ్య గారు. ఎట్టి పరిస్థితుల్లో బాలయ్య గారు మాత్రం కాదు. బాలయ్య గారు గానీ, బోయపాటి గారు గాని వాళ్ళ రెమ్యూనరేషన్‌లో కూడా హాఫ్ అమౌంట్ కూడా వాళ్ళు తిరిగిచ్చేసేదానికి సిద్ధమయ్యారు. కాబట్టి ఈ సినిమా తొందరగా రిలీజ్ అయ్యి మన ప్రేక్షకుల ఆదరణ పొందాలని నేనైతే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడూ లేదండి ఈ హైప్ ఈ సినిమాకి. బాలయ్య గారు పాన్ ఇండియా హీరో అయ్యి ఆయన ఎంతోమందిని అలరిస్తారని నేను ఊహించాను. చాలా కష్టపడ్డారండి ఈ సినిమాకి. ఓన్‌గా డబ్బింగ్ జెప్పారు. కొన్ని లాంగ్వేజెస్‌లో. తమను బోయపాటి గారు ప్రాణం బెట్టి తీశారు. నేను ఎందుకు ఈ సినిమాకి అంత కనెక్ట్ అయ్యానంటే కుంభమేళా అండి. కుంభమేళా మన హిందువులకి ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చి 100 ఏళ్లకో, 124 ఏళ్లకో వచ్చేది అనమాట. కుంభమేళా అలాంటిది మనం ఈ కుంభమేళాలో షూటింగ్ చేసి అందులో సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేస్తూ వెళ్ళిన సినిమా కాబట్టి నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఆ సినిమా కోసం ఎంతోలో ఎదురు చూసిన ప్రేక్షకులందరూ నిరాశపడ్డారు. కానీ మీరు నిరాశ పడకండి. బాలయ్య గారు వస్తున్నారు. కుమ్మి పారేస్తారు. మామూలుగా లేదు. రివ్యూ సెన్సార్ టాక్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మీరేం బాధపడబాకండి. ఈగల్‌గా వెయిట్ చేయండి. సినిమా రిలీజ్ కోసం నేను ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ అభయ ఆంజనేయ స్వామిని, ఆ లక్ష్మీ నరసింహస్వామిని, ఆ శ్రీ చెంచులక్ష్మి గారిని, ఆ భగవంతులందరిని వేడుకుంటున్నాను. ఆ శివయ్య ఆశీస్సులు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా! మేబీ నేను అనుకుంటున్నాను ఈ సినిమా ఆ శివయ్య ఆజ్ఞ ఏదో ఉంది. దానివల్ల ఆగిందని అనుకుంటున్నాను. బట్ శివయ్య ఎందుకు ఆపాడో ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటో మనం సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాము. సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నా, మీరు ఎదురు చూస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో బాలయ్య తప్పు ఏమీ లేదు. బాలయ్య ఒక మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిత్వానికి అందరూ ఫ్యాన్స్ అవుతారు. ముక్కుసూటితనం ఉంటది గానీ, ఆయన ఎప్పుడు ప్రేక్షకుల కోసం ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తికి మంచి జరగాలని ఫ్యాన్స్ అందరూ బాధపడబాకండి. బాలయ్య జై బాలయ్య! జై అఖండ! ఎదురు చూస్తూ ఉండండి. తిరిగి మన నెక్స్ట్ వ్లాగ్‌లో వస్తాం. అంతవరకు సెలవు. ఇంట్లో మీ చెంచా వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.